శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వచ్చి ఏప్రిల్ 21, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లోని ప్రైవేట్ నివాస ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి దగ్గరలో ఎవరైనా బ్యాచిలర్స్ కనుక నివసిస్తున్నట్లయితే అలాంటి ఇండ్లను గుర్తించి ఆ ఇండ్లకి విద్యుత్ కనెక్షన్ అనేది తొలగించడం, అలాగే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించడం జరుగుతుంది కదా. ఇందులో భాగంగానే కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు, కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వారి యొక్క సహకారంతో ఫర్వానియా మరియు ముబారక్ అల్ కబీర్ గవర్నరేట్ ఏదైతే ఉందో ఈ గవర్నరేట్లో తనిఖీలు నిర్వహించారు. అందులో రబియా మరియు ఫిర్దోస్ ఈ ప్రాంతాల్లో వీళ్ళు ఒక 6 ఉల్లంఘనలు నమోదు చేసి ఆ బిల్డింగ్స్కి విద్యుత్ కనెక్షన్ తొలగించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే బ్యాచిలర్స్ని అక్కడి నుంచి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు, అలాగే ఒక 16 ఉల్లంఘనలు ప్రస్తుతానికి నోటీసులు అయితే జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే ఈ 6టికి ఏదైతే విద్యుత్ కనెక్షన్ తొలగించారో వాటికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చున్నారు. వాళ్ళు అయినా వాటిని పట్టించుకోకపోవడంతో విద్యుత్ కనెక్షన్ పూర్తిగా తొలగించారు ప్రస్తుతానికి. అక్కడ ఇంకొక 14 ఇండ్లను గుర్తించి వాటికి నోటీసులు ఇచ్చినారు. సో వాళ్ళు కూడా అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఖాళీ చేయని పక్షంలో వాళ్ళకి కూడా విద్యుత్ కనెక్షన్ తొలగించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కువైట్లో ఎవరైతే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారో అలాంటి వారిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు కదా. ఇందులో భాగంగా వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 17 మధ్యకాలంలో ఒక 411 మందిని అదుపులో తీసుకుని తెలియజేస్తున్నారు. అందులో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు, అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కూడా ఉన్నారు. వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లో ఒక 2 ఆఫ్రికన్స్ ఫేక్ యూఎస్డి బిల్స్ అంటే అమెరికన్ డాలర్స్ సంబంధించిన బిల్స్ని సర్క్యులేట్ చేస్తూ ఉండగా భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. వాళ్ళు ఆ ఫేక్ యూఎస్డి బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సగం రేట్ ఇస్తే సరిపోతుందని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడా ఫేక్ అనమాట, ఒరిజినల్ అయితే కాదు. జనరల్గా ఈ యూఎస్డి బిల్స్ అంటే ఏమిటంటే జనరల్గా మనకి యూఎస్ డాలర్స్ కానీ చూసుకున్నట్టయితే $1, అలాగే $2, $5, $10, $50, $50, $100 ఇట్లా డాలర్స్లో ఉంటుంది కదా. అలా కాకుండా అంతకన్నా ఎక్కువ $500, $1000, $5000 ఇట్లా కావాలనుకుంటే వాటిని బిల్స్లో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంటుంది అనమాట. సో ఆ విధంగా వీళ్ళు ఫేక్ యూఎస్డి బిల్స్ని అయితే కనుక ప్రచారం చేస్తున్నారు, ఇవ్వడం జరుగుతూ ఉంది. సగం రేట్ ఇస్తే చాలు మేము ఇచ్చేస్తామని చెప్పేసి. సో ఆ విధంగా కొంతమందిని ఆల్రెడీ మోసం చేసినట్లు వీళ్ళు గుర్తించారు. సో దాంతో ఆ 2 ఆఫ్రికన్స్ని అదుపులో తీసుకుని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు. సో గవర్నమెంట్ ప్రస్తుతానికి హెచ్చరిస్తుంది, భద్రతా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరు కానీ ఇలాంటి మోసాల బారిన పడకండి. ఎవరైనా సరే మీకు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీకు ఏదైనా సరే ఊరికే వస్తుందంటే అది ఊరికే రాదు, దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుంది తప్పనిసరిగా. అది లాటరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే ఊరికే డబ్బులు వస్తుందంటే మాత్రం ఆశపడకండి, అది ఎప్పటికీ నిలబడదు. అలాగే వాటి వెనకాల ఏదో మోసం ఉంటుందని చెప్పేసి మనం గుర్తించాలి. కువైట్లోని అకీలా ప్రాంతంలో ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కి మంటలు చెలరేగాయి. వాటిని అదుపు చేయడం కోసం ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడ చేరుకొని మంటలు అయితే అదుపు తీసుకొచ్చారు. కాకపోతే ఆ క్రమంలో ఒక 2కి గాయాలు అవడంతో చికిత్స కోసం చెప్పేసి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించినట్లు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మరియు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 33 ఫుడ్ స్టాల్స్ మరియు 19 స్ట్రీట్ వెండర్స్ అంటే వీధి వర్తకులపైన ఉల్లంఘనలు నమోదు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు రెఫర్ చేయాలని తెలియజేస్తున్నారు. అలాగే ఈ ఫుడ్ స్టాల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఉల్లంఘనలు నమోదు చేయడం, అలాగే కొన్నింటిని అక్కడి నుంచి తొలగించడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది, దాని కూడా కావాలంటే మీరు గమనించవచ్చు. కువైట్లోని అల్ దహర్ ప్రాంతంలో 13 సంవత్సరాల వయసు గలంటూ ఒక పిల్లవాడిని వీధి కుక్క కరిసింది. దాంతో అతన్ని దగ్గరలో ఉంటే హాస్పిటల్ తరలించారు. ఇదిలా ఉండగా కువైట్లోని ఖైతాన్ ప్రాంతంలో 1 దినార్ కోసం 2 వ్యక్తులు కొట్టుకున్నారు. ఒక అపార్ట్మెంట్లో 2 ఒకే రూమ్లో ఉంటున్నారు. అయితే 1 దినార్ దగ్గర 2కి గొడవ స్టార్ట్ అయింది. దాంతో ఒక వ్యక్తిని బాగా తీవ్రంగా కొట్టాడు. దీంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చాడు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు
మీకు నేను డిస్ప్లేలో ఒక ఫోటో అయితే కనుక చూపిస్తున్నాను కదా, ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ చిన్నారి పేరు వచ్చి మనశ్రీ. ఆ చిన్నారి వయసు వచ్చి 7 సంవత్సరములు. వీళ్ళది రాజమండ్రి. ఈ పాప గురించి గతంలో మనం ఒక వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. గత దీపావళి రోజున ఈ పాప టపాకాయలు కాలుస్తున్నటువంటి సమయంలో మంటలు అంటుకొని బాగా కాలిపోయింది. ఆ పాప మ్యాక్సిమం చాలా వరకు కాలిపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే కనుక తీసుకుంటుంది. కానీ వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అయితే కనుక చాలా పేద పరిస్థితి. సో ఆ డబ్బులు కూడా వెచ్చించలేనటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర వీళ్ళ స్తోమత వరకు వీళ్ళు ఎంతైతే ఖర్చు పెట్టగలరో అంత ఖర్చు పెట్టేశారు. కానీ ఇంక ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. కానీ ఆ పాపని కనుక మనం ప్రస్తుతానికి చూసినట్లయితే మనకు అట్లా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అసలు చూడలేము, అంత ఇదిగా ఉన్నాయి ఫోటోలు. కాబట్టి మీకు నేను బ్లర్ చేస్తాను, లేకపోతే బ్లాక్ అండ్ వైట్లో పెడతాను, ఒకసారి మీరు వాటిని చూడొచ్చు. సో బాగా ఇన్ఫెక్షన్ అయితే కనుక అయింది, ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో ఎవరైనా సరే దాతలు ఉంటే కనుక ఆదుకోండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాళ్ళకి సంబంధించిన ఫోన్పే నెంబరు, అలాగే అకౌంట్ నెంబరు, వాళ్ళకి సంబంధించిన మిగతా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా మీకు నేను డిస్ప్లేలో ఇస్తున్నాను. మీలో ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక ఆ చిన్నారికి కొద్దిగా సాయం అందించి ఆదుకోగలరని చెప్పేసి ఆశిస్తున్నాను. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత రేపు ఉదయం వరకు కువైట్లో బలమైనటువంటి గాలులు వీచడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సుమారుగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడానికి అవకాశం ఉంటుంది. ఆ గాలుల కారణంగా దుమ్ము కూడా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అలాగే ఉరుములతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కూడా పడవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అయితే రేపు ఉదయం కల్లా ఇది మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. కువైట్లోని సోషల్ మీడియాలో కొన్ని ప్రకటనలు అయితే కనుక విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అదేంటంటే కువైట్ ఎయిర్వేస్లో జాబులు ఉన్నాయి అని చెప్పేసి. కువైట్కి సంబంధించిన ఎయిర్వేస్ వాళ్ళు అయితే కనుక అఫీషియల్గా ఒక న్యూస్ని కనుక ప్రకటించారు. కువైట్ ఎయిర్వేస్లో జాబులు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదైతే వార్త ప్రచారం అవుతుందో అది ఫేక్, అది నిజమైతే కాదు, అలాంటి వార్తలు మీరు నమ్మకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సౌదీ అరేబియా గవర్నమెంట్ సుమారుగా 4,000 మంది పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళని భిక్షాటన చేస్తుండగా పట్టుకొని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు. 2024 ఆఖరికల్లా వీళ్ళు చెప్పినటువంటి గణాంకాల ప్రకారం గడిచిన 3 సంవత్సరాల్లో సుమారుగా 4,000 మందిని దేశ బహిష్కరణ చేశారంట. వాళ్ళందరూ కూడా సౌదీ అరేబియాకి ఏదో పని మీద రావడం, దాని తర్వాత ఇక్కడ వాళ్ళు చేసినటువంటి పని ఒకటే, భిక్షాటన మాత్రమే చేస్తుంటారు, ఇంక వేరే పని చేయరంట. భిక్షాటన చేయడం ఇలాంటి పనులు చేస్తుంటారు, పట్టుబడ్డారు. వారందరినీ దేశ బహిష్కరణ చేయాలని తెలియజేస్తారు. అయితే వీళ్ళు దేశ బహిష్కరణ చేసిన తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఏమని, వారిని అక్కడికి చేరుకున్న తర్వాత శాశ్వతంగా వాళ్ళు ఇక వేరే ఏ దేశానికి కానీ బయట దేశాలకు ఎక్కడికి కానీ జర్నీ చేయకుండా బ్యాన్ విధించేస్తారు వాళ్ళపైన. సో వాళ్ళు ఇంకెక్కడికి ఏ దేశానికి వెళ్ళడానికి లేదు. ఆ విధంగా వాళ్ళపైన బ్యాన్ అయితే విధించారు. అది మంచి నిర్ణయం అని చెప్పేసి మనం అయితే చెప్పుకోవాలి. అయితే రీసెంట్గా మరొక సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియాకి రావడానికి కొంతమంది వస్తున్నారు. అందులో ఒక 16 మంది పైన పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇమిగ్రేషన్ అధికారులకి అనుమానం కలిగింది. దాంతో వాళ్ళని విచారించడంగా వాళ్ళు భిక్షాటన కోసం అని చెప్పేసి వెళ్తున్నట్లు ఒప్పుకున్నారు. సో దాంతో వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నారు. వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి అయితే రెఫర్ చేశారు. సో ఏదైనప్పటికీ చూడండి, 3 సంవత్సరాల్లో 4,000 మంది భిక్షాటన చేస్తుండగా పట్టుకున్నారంటే మరి ఏ రేంజ్లో, ఏ స్థాయిలో వాళ్ళు కేవలం భిక్షాటను నమ్ముకొని వాళ్ళు వస్తున్నారో ఒకసారి ఆలోచించండి. కడప మరియు విజయవాడకు సంబంధించినటువంటి 5 ఏజెంట్లపైన మానవ అక్రమ రవాణా కింద కేసు అయితే నమోదు చేశారు. ఇంతకీ ఏమిటని దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే, కడపకు సంబంధించినటువంటి కదిరూన్ షేక్ అనేటువంటి ఒక మహిళ కువైట్కి రావడానికి బయలుదేరింది. ఎయిర్పోర్ట్కి ఏదైనా చేరుకుంది. అయితే ఇమిగ్రేషన్ అధికారులకి ఈవిడ దొరికిపోయింది. ఎందుకంటే ఆవిడకున్నటువంటి పాస్పోర్టు ఈసీఆర్ పాస్పోర్ట్, అంటే ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్, కంపల్సరీ ఇమిగ్రేషన్ ఏదైనా చేయించి ఉండాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఈవిడికి ఇమిగ్రేషన్ చేయించకుండా డూప్లికేట్ వీసాలతోటి ఆవిడని, నకిలీ పత్రాలతోటి ఆవిడని ఎక్కించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా మనం చెప్పాలంటే పుషింగ్ తోటి ఎక్కిస్తున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఆ విధంగా ఆవిడని పంపించడం జరుగుతుంది ఇమిగ్రేషన్ లేకుండా. సో దాంతో ఆవిడని అదుపులో తీసుకుని విచారించగా ఆవిడ అందరి పేర్లు చెప్పింది. సో మొత్తం మీద ఒక 5 నేతనికి అదుపులో తీసుకుని వారిపైన కేసులు నమోదు చేశారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు రిఫర్ చేశారు. ముఖ్యంగా వారిపైన విధించినటువంటి కేసులు ఏమిటంటే మానవ అక్రమ రవాణా కేసు. సో ఇది చాలా గట్టిగానే ఉంటాయి. దీనిపైన చర్యలు వాళ్ళు కనుక నిరూపితమైతే కనుక వారిపైన తీసుకున్న చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. మానవ అక్రమ రవాణా కేసు అంటే చాలా భారీగా ఉంటాయి, జరిమానాలు కానీ జైలు శిక్షలు కానీ. కాబట్టి ఎవరైనా సరే, అయితే ఆ 5లో ఒక వ్యక్తి కువైట్లో కూడా ఉన్నాడు. అంటే కువైట్ నుంచి ఒక వ్యక్తి వాళ్ళకి సహకరించడం జరిగింది. ఇంటి దగ్గర నుంచి మరొక 4, మొత్తం 5 ఉన్నారు. ఈ 5 పైన కేసు ఏదైనా నమోదు చేశారు. సో ఇప్పుడు కువైట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బహుశా ఇతను కూడా ఇండియాకి వెళ్ళాల్సి వస్తుందేమో విచారణ కోసం అని చెప్పేసి చూడాలి మరి. కాబట్టి ఎవరైతే వీసాలు తీస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అఫిషియల్గా ఏదో కంపెనీల ద్వారా కానీ లేదంటే ఏదో మక్తబులు ఉంటే కనుక అది వేరే సంగతి. అలా కాకుండా మధ్యవర్తులుగా ఏజెంట్లుగా ఉండి ఏదైనా డబ్బులు తీసుకొని వీసాలు ఇస్తూ ఉంటారు చూడండి,
ఏదైనా ఒక్కరో తేడా కొట్టిందంటే మన ఎంబసీ వాళ్ళు కూడా చాలా గట్టిగా ఉన్నారు ఇలాంటి విషయాల్లో. పొరపాటున ఎవరైనా సరే వీసాల విషయంలో కనుక తేడా జరిగింది అంటే ఆ వీసా తీసిన వ్యక్తిని పట్టుకుంటున్నారు ప్రస్తుతానికి ఎంబసీ వాళ్ళు. అతనిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీసాల విషయంలో మాత్రం అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫేక్ వీసాలు కూడా వస్తున్నాయి. తీసుకొని మీరు మోసపోకండి. అలాగే అమ్ముతున్న వాళ్ళు కూడా మీరు ఇస్తున్నటువంటి వీసాలో ఏదో కొద్దిగా తేడా జరిగినా కూడా ఆ అవతల వాళ్ళు కనుక కేసు పెట్టారనుకోండి మీకు మొదటిగా మోసం వస్తుంది. కాబట్టి ఈ వీసాల విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా అయితే ఉండండి. ఒక వ్యక్తి తన భార్య దగ్గర కొన్ని నిజాలు దాచడం కోసం అని చెప్పేసి పాస్పోర్ట్లో కొన్ని మార్పులు చేశాడు. ప్రస్తుతానికి కటకటాలు వెనక ఉన్నాడు. దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి దుబాయ్ నుంచి అహ్మదాబాద్కి చేరుకున్నాడు. అతని వయసు వచ్చి 28 సంవత్సరాలు. అయితే అక్కడ ఇమిగ్రేషన్ అధికారులకి డౌట్ వచ్చి ఇతను అదుపులోకి తీసుకున్నారు. ఏమిటంటే ఇతని పాస్పోర్ట్లో స్టాంప్స్ ఏవైతే ఉంటాయో ఇన్ అవుట్ అంటే ఏ దేశాలకు వెళ్ళాడు, అటు నుంచి మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వచ్చాడు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి స్టాంప్స్ ఉంటాయి కదా, ఆ స్టాంప్స్ని ఇతను చెరిపేసినాడు. చెరపడానికి ప్రయత్నం చేశాడు. అంటే పూర్తిగా చెరిగిపోలేదు, అలాగని క్లియర్గా కూడా లేవు. వాటిని చెరపడానికి ట్రై చేసి సగం సగం చెరిపేస్తున్నాడు. దాంతో అతను ట్యాంపరింగ్ చేశాడు. కాబట్టి అధికారులు అతను తీసుకొని విచారించగా అప్పుడు అతను చెప్పింది ఏంటంటే ఇతను భార్యకి తెలియకుండా థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాడంట. సో ఆ థాయిలాండ్ ట్రిప్కి ఎప్పుడెప్పుడు వెళ్ళాడో వాటికి సంబంధించిన ఆనవాళ్ళు భార్యకి తెలియకూడదు, తెలిస్తే గొడవలు అవుతాయని చెప్పేసి ఇతను వాటిని చెరపడానికి ట్రై చేశాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇతని పైన ప్రస్తుతానికి 2 రకాలైనటువంటి కేసులు ఇతనికి నమోదు చేశారు. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఒక కేసు ఇతనికి నమోదు చేశారు. అలాగే ఈ పాస్పోర్ట్ ట్యాంపరింగ్ దీని ప్రకారం కూడా కేసు ఇతనికి నమోదు చేయడం జరిగింది. వీటికి భారీ జరిమానాలు అలాగే జైలు శిక్షలు కూడా ఉంటాయి. సో ప్రస్తుతానికి అదుపులో ఇతనికి ఉన్నాడు. విచారణ అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. చూడండి, అది చాలా చిన్న విషయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఏముందంటే అతని పాస్పోర్ట్లో ఆయన చెరుపుకుంటే ఏమిటి అని చెప్పేసి. కానీ అవి చాలా నేరం. అది ఆ విధంగా చేయకూడదు. పాస్పోర్ట్లో మనం ఎటువంటి పొరపాట్లు కానీ చేయడానికి లేదు. ఒక పెన్నతో మనం గిర్రగేయడానికి కూడా లేదు అసలు. ఒక చిన్న ఆయిల్ చుక్క పడినా కూడా దాన్ని ఇమిగ్రేషన్ అధికారులు ఆపేస్తారు. కాబట్టి పాస్పోర్ట్ని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి మనం. వాటిపైన ఎప్పుడు కానీ మనకు నూనె పడకూడదు, అలాగే పెన్నతో గీయకూడదు, స్కేల్తో గీయకూడదు, పెన్సిల్తో గీయకూడదు, అలాగే ఒక పేపర్ గడ కొద్దిగా ఒక ముక్క గడ చిరిగి ఉండకూడదు. ఇలాంటివి చాలా చూసుకోవాలి మనం. వాటర్లో పడకూడదు, జాగ్రత్తగా ఉండాలి మనం. ఏ మాత్రం తేడా వచ్చినా సరే ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుంటే వాటిపైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు అంత భారీగా లేకపోయినా ఇన్వాలిడ్ పాస్పోర్ట్ కింద క్యాలిక్యులేట్ చేసి మనల్ని జర్నీ చేయకుండా ఆపేయడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఇతను చేసిన దాంట్లో మాత్రం భారీగానే జరిమానాలు ఇతనికి ఉంటాయి, అలాగే జైలు శిక్షలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. చూడండి పాపం, ఎంత చిన్న విషయంలో అది అతని దృష్టిలో అది చిన్న విషయం అనుకున్నాడు, కానీ ఎంత పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు ఒకసారి ఆలోచించండి. పోప్ ఫ్రాన్సిస్ మీకు అందరికీ తెలుసు కదా, ఆయన ఇక లేరు. ఇవాళ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు అఫీషియల్గా ప్రకటించారు. ఆయన 1936 డిసెంబర్ 17వ తారీఖున జన్మించారు. ఇవాళ అనగా ఏప్రిల్ 21, 2025 ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఈస్టర్ పండుగ మరుసటి రోజున ఆయన తుదిశ్వాస విడవడం అనేటువంటిది చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఏదైనప్పటికీ ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంకి అయితే బాధపడుతున్నారు. సో ఆ కారణం చేత 88 సంవత్సరాల వయసులో ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు తెలియజేస్తున్నారు. మనలో చాలామంది ఏదైనా అన్యాయం జరుగుతుంటే లేదంటే ఏదైనా ఒక మోసం జరుగుతుంటే దాన్ని ఎదిరించడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు. కొంతమంది మనకెందుకులే అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా భయపడుతూ ఉంటారు. పోలీసులు అంటేనే భయపడిపోతారు ఫస్ట్. అయితే మీకు డిస్ప్లేలో ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ అబ్బాయి పేరు వచ్చి వినయ్ రెడ్డి, 10 సంవత్సరాల అబ్బాయి వయసు. ఈ సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కంగి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే ఈ పిల్లవాడు ఒక బొమ్మలు అమ్మేటువంటి షాప్కి వెళ్ళి 300 రూపాయలు వెచ్చించి ఒక హెలికాప్టర్ని కొన్నాడు. కొనేటప్పుడు అతను ఏమన్నాడంటే ఈ హెలికాప్టర్ గాల్లో ఎగురుతుందని చెప్పేసి అన్నాడు. ఈ పిల్లవాడు ఆ బొమ్మను ఇంటికి తీసుకెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత ఎగరేస్తే అది ఎంతకీ ఎగరలేదు. సో దాంతో అతను మళ్ళీ అదే షాప్కి వెళ్ళాడు. ఈ బొమ్మ ఎగరట్లేదంటే మేము ఒకసారి అమ్మిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి రిటర్న్ తీసుకోమని చెప్పేసి అన్నారు. సో దాంతో ఈ పిల్లవాడు ఏం చేశాడు, ఇంటికి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నేను ఈ విధంగా కొన్నాను, సో మళ్ళీ అది ఎగరలేదు, రిటర్న్ తీసుకెళ్తే తను తీసుకోని అన్నాడు. సో ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు, సో ఈ విధంగా మోసాలు చేస్తున్నారు. సో ఎవరైతే ఈ విధంగా బొమ్మలు ఎగురుతాయని చెప్పేసి మోసం చేసి అమ్ముతున్నారో వారిపైన మీరు చర్యలు తీసుకోవాలి సార్, నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో చెప్పాడు. సో దాంతో పోలీసు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక కొంతసేపు నవ్వుకున్నారు. దాని తర్వాత ఆ పిల్లవాడు యొక్క ధైర్యానికి మెచ్చుకున్నారు. ఎందుకంటే అన్యాయం జరుగుతుంది, ఎదిరించాలని చెప్పేసి థాటు, అలాగే పోలీసులపై ఉన్నటువంటి నమ్మకం మొదటగా.
సో ఎంత పోలీసులపై నమ్మకం ఉంటేనే కదా, ఇంటికి కూడా వెళ్ళకుండా అతను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చాడు. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లవాడికి సర్ది చెప్పి, బాబు కన్నా మేము దాన్ని ఏదో ఒకలాగా నీకు రేపు ఆ షాప్ వాళ్ళతో మాట్లాడి అయితే నీకు బొమ్మైనా తీసిస్తాం వేరేది, లేదంటే డబ్బులైనా సరే వాపస్ తీపిస్తామని చెప్పేసి ఆ పిల్లవాడికి సర్ది చెప్పారు. అలాగే పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది, అమ్మ ఇలా జరిగింది, సో రేపు మేము ఏదో ఒకటి మాట్లాడి సర్ది చెప్తామని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అబ్బాయిని ఇంటికి ఎదురుగా పంపించారు. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి, మ్యాటర్ చిన్నదైనా సరే ఆ అబ్బాయిలో ఉన్నటువంటి చైతన్యం, అలాంటి చైతన్యం అందరిలోనూ ఉండాలి. ఎంతమందిలో ఉంది ఆ చైతన్యం ఒకసారి ఆలోచించండి. పక్కన ఏదైనా జరుగుతున్నా కూడా నాకెందుకు అని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది. ఒక రోడ్డు పక్కన యాక్సిడెంట్ జరిగినా కూడా పట్టించుకున్న వాళ్ళు ఒకరిద్దరు అయితే చూసి కూడా ఏమి పట్టనట్టు వెళ్ళిపోయే వాళ్ళు 100 మంది ఉంటారు. అలాంటి రోజులు వచ్చాయి ప్రస్తుతానికి. సో అలా ఉండకుండా ఇలాంటి చైతన్యం అయితే ప్రతి ఒక్కరిలో రావాలని చెప్పేసి నేను అయితే ఆశిస్తున్నాను. ఇవాళ దివ్య మధుషాని అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $276.25 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం మరోసారి భారీగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 128లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా 813 పిల్స్ పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 31 దినార్ల 225 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 34 దినార్ల 51 పిల్స్గా ఉంది. సో చూడండి బంగారం అనేటువంటిది ఏ విధంగా పెరుగుతూ వెళ్తుందో. మరి ఇది ఎంతవరకు పెరుగుతుందంటే మనం ఇప్పుడైతే చెప్పలేం, కానీ కొంతమంది అంచనా ప్రకారం ఈ రెండింగ్ కల్లా ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మన ఇండియా లెక్కల ప్రకారం చూసుకుంటే 10 గ్రాములు ₹1,00,000 ఉంది ప్రస్తుతానికి దగ్గర. ఈ రెండింగ్ కల్లా అది 1,30,000, 1,40,000, 1,50,000 కూడా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక అంచనాలు అయితే కనుక ఉన్నారు. సో ఆ విధంగా బంగారం బాగా పెరగనుంది. మరి ఎప్పుడు తగ్గుతుందా తగ్గదా ఫుల్ స్టాప్ ఉంటుందా లేదనే గురించి మనం అయితే చెప్పలేం, కానీ పెరగడం మాత్రం పక్కా. కాబట్టి ఎవరైనా బంగారం కొనాలని ఉంటే మాత్రం మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు కొనుక్కోవడానికి మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే రోజు రోజుకి పెరగడం తప్ప తగ్గేది ఉండదు. ఎప్పుడు తగ్గినప్పుడు కొనుక్కుందాలంటే మాత్రం ఎప్పటికీ బంగారం కొనుక్కోలేరు మీరు. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.